హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మారవంతి బీచ్. సో మామ, ఈ కర్ణాటక సిరీస్లో ద బెస్ట్ బీచ్ అంటే ఇదే. నేను ఈ రైడ్ కోసం యాక్చువల్గా ఈ రూట్ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక సైడ్ ఏమో సీ ఉంటుంది, అరేబియన్ సీ, ఇంకో సైడ్ ఏమో మనకు బ్యాక్ వాటర్స్ ఉంటుంది. ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తా. సీ ఎంత బాగుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, బ్యూటిఫుల్. ఒకసారి మనం ఇక్కడికి వెళ్దాం. సూపర్. యాక్చువల్గా ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుండేది, కాకపోతే నేను మార్నింగే స్టార్ట్ అయిపోయినా. అక్కడ మనం చెక్అవుట్ చేసి మ్యాంగ్లూర్లో రూమ్, ఇంకా ఏదో ఒక టైం. బీచ్ మాత్రం సూపర్ ఉంది. ఇలా ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు అక్కడ దాకా. ఒకసారి మీ బ్యాక్ వ్యూ పెట్టి చూపిస్తా. లైక్ అక్కడ పార్క్ చేసాను. ఓకే, దెన్ హియర్ వి గో. మనం ముంగడ దాకా వెళ్దాం. అక్కడ దాకా ఎంత బాగుంది మామ. ఇక్కడ మినిమం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. కొన్ని ఇదేమో రోడ్ చూపించేది. ఇది యాక్చువల్ మారవంతి బీచ్. అరే, స్వర్గం ఎక్కడో లేదురా, ఇక్కడే ఉంది. ఎంత బాగుందో మామ, నెక్స్ట్ లెవెల్ మామ. డెఫినెట్గా రండి. చూసిరు కదా బీచ్ ఎంత బాగుందో. ఒక్కసారి చూడండి బ్యాక్ సైడ్ వ్యూ. ఇది మొత్తం రాక్స్ ఫార్మేషన్ అనమాట. మొత్తం రాక్స్ సైడ్కి, అంటే వేవ్స్ ఎక్కువ రాకుండా. దెన్ ఇక్కడ ద బీచ్. ఆసమ్. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. నాకు ఒక 2-3 అవర్స్ ఇక్కడనే స్పెండ్ చేయాలి, కాకపోతే అక్కడ మొత్తుకున్నాడు. అంటే ఇక్కడ దాకా రావద్దంట, మనము కొంచెం ముంగడికి వచ్చేస్తాం. అండ్ ఇది రోడ్. సో ప్లీజ్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రైడ్స్, మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. అండ్ నా బ్యాగ్, హెల్మెట్ అవన్నీ తీసుకొని వచ్చినా ఇక్కడికి. యాక్చువల్లీ రాక్ పైన అలవ్ లేదంట, మన రాక్ పైన వెళ్ళడానికి. వాడు పోలీసు వచ్చిండు, బట్ ఇక్కడికి రావచ్చు అన్నాడు, అందుకని ఇవన్నీ తీసుకొని వచ్చినాం. ఓకే, ఎండ మాత్రం గట్టిగా చంపుతుంది. ఓకే, ఆల్ రైట్ గైస్, బ్యాక్ టు GoPro view from our bike. So look at the view, man. My dear brothers and sisters, ఈ కోస్టల్ రైడ్ అన్నది ఇందుకే నేను, ఇది పర్ఫెక్ట్ కోస్టల్ రైడ్. నేను అనుకున్న దానికి న్యాయం చేసే ఇగో రైడ్ అంటే ఇదే. ఈ స్పెసిఫిక్ రూట్ ఉడిపి నుండి మురుదేశ్వర్ వెళ్ళే రూటు. మనకు రైట్ సైడ్ ఏమో బ్యాక్ వాటర్స్ ఉంటాయి. ఒక డ్రోన్ ఉంటే బాగుండేది రా. ఇది దీని పక్కనే బ్యాక్ వాటర్స్, అండ్ ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ అరేబియన్ సీ. సో యు నో ద డ్రిల్ రైట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రైడ్స్, మరెన్నో వ్లాగ్స్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటా. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇంకా ఇప్పుడు రైడ్ తీసుకున్నామంటే ఈ వ్యూ అయిపోతుంది. ఇంకా ఇది మారవంతి బీచ్. లవ్ యూ.
అరవింద బీచ్ నుంచి నేను బుక్ చేసిన కాటేజ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉంది. 54 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం. సో ఐ హోప్ మీకు ఈ వ్యూ నచ్చుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే లాంగ్ వైజర్ ఉంటే కొంచెం వ్యూ కట్ అవుతుంది. సో నేను అందుకనే లాంగ్ వైజర్ తీసేసి షార్ట్ వైజర్ పెట్టినా. మళ్ళీ గోకర్ణ వెళ్ళినాక హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మళ్ళీ లాంగ్ వైజర్ పెడతా. ఎందుకంటే ఆ లాంగ్ వైజర్ ఉంటేనే 60% ఆఫ్ ద ఎయిర్, సో 60% ఆఫ్ ద ఎయిర్ ఆగిపోతుంది లాంగ్ వైజర్ ఉంటే. అలా రైడర్స్ చాలామంది కనిపించారు నాకు. ముంగడు వెళ్తున్నాను కూడా రైడర్ అనుకుంటా. రైడర్ అనుకుంటే అది కనిపిస్తుంది కదా, రైడరే. సో బైకింగ్లో ఏంటంటే ఇలా కానీ అంటారు వేరే రైడర్స్ని చూసినప్పుడు. సో నాకు రైడింగ్ అంటే ఇష్టం. అది లైక్ యూనో అందరికీ బాయ్స్ ఉంటే పిచ్లో 99% బాయ్స్కి పిచ్ ఏముంటుంది అంటే బైక్స్, కార్స్, జిమ్, పార్టీ విత్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్గా నేను నా డ్రీమ్ని నేను అచీవ్ చేసుకున్నా. లుక్ ఎట్ దిస్ వ్యూ. ప్రతి లొకేషన్ చూడదగ్గది, ప్రతి లొకేషన్ ఆగి చూడాలనిపించే లొకేషన్ ఇక్కడ. సో మామా మీరు కూడా ట్రై చేయండి, రండి, ట్రిప్స్కి వెళ్ళండి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, టేక్ యువర్ టైం. మనకంటూ ఒక పర్సనల్ టైం ఉండాలి ఎప్పుడైనా సరే. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పర్సనల్ టైం అంటే మీరు ఎలోన్గా ఒక్కసారి నేను ట్రిప్కి వెళ్ళండి చెప్తా, మీకే అర్థమవుతుంది మనం ఏందో మనకు తెలుస్తుంది. నేను ఇంత లాంగ్ రైడ్ చేయడం ఫస్ట్ టైం, అండ్ ఎలోన్గా దట్టు. ఎప్పుడు వెళ్ళినా ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోనే వెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు తెలిసింది ఒక 3 to 4 టైమ్స్ నాకు కొంచెం ఎలోన్ అనిపించింది ఫీలింగ్. నేను వెంటనే రూమ్ నుంచి వెళ్ళిపోయాను. ఇంకా ఎంతసేపు ఫోన్ చూస్తాను చెప్పండి. ఏదో మూవీస్ చాలా తక్కువ చూస్తా. ఇంకా నేను తిరగడం బాగా ఇష్టం బైక్ పైన. సో వెంటనే ఇంకా నేను ఆ 3-4 టైమ్స్ ఎప్పుడైతే నాకు కొంచెం ఎలోన్ ఫీలింగ్ వచ్చిందో అప్పుడు బయటికి వెళ్ళిపోయినా, ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేసిన. అప్పుడు మంచిగా అనిపించింది. దెన్ నార్మల్ ఫీలింగ్ ఉంది అనమాట. కానీ గైస్ నేను నిన్న ఒక వ్లాగ్ పెట్టినా, చూడండి ప్లీజ్ వాచ్ దట్ వ్లాగ్ టిల్ ఎండ్. మ్యాంగ్లూర్లో చూడాల్సిన టాప్ 2 బీచెస్, ఒకటి ఏమో తన్నీర్బవి బీచ్ అండ్ ఇంకొకటి ఏమో పనంబూర్ బీచ్. ఆ రెండు మంచి కవర్ చేసిన. అయిన తర్వాత మ్యాంగ్లూర్లో ట్రై చేయాల్సిన బెస్ట్ సీ ఫుడ్ మచాలి రెస్టారెంట్లో. నేను ఉన్న 2 డేస్ ఆ లంచ్కి డిన్నర్కి అదే తిన్నా. ఒకసారి 2 టైమ్స్ ఆర్డర్ చేసుకున్నా, ఇంకొక 2 టైమ్స్ అక్కడికి వెళ్ళి తిన్నా. అవి కూడా వీడియోస్ పెట్టినా. అండ్ వరల్డ్ మోస్ట్ ఫేమస్ ఐస్ క్రీమ్ పబ్బాస్ ఐస్ క్రీమ్. ఏముండే నాకు కప్ ఉన్నా సరే నేను అది తిని ట్రై చేసి మీకు ఎలా ఉందో రివ్యూ చేయాలని చెప్పి అది కూడా నేను నిన్న తిన్నా పబ్బాస్ ఐస్ క్రీమ్. అందులో గడ్బడ్ తిరమసు అని ద మోస్ట్ ఫేమస్ అండ్ స్పెషల్ ఐస్ క్రీమ్ అంటే అదే అనమాట. 160 రూపీస్ ఉండే ప్రైస్ వచ్చేసి. పాపా నెక్స్ట్ లెవెల్. ఐస్ క్రీమ్ లవర్స్కి అయితే హెవెన్ అది చెప్తున్నా కదా. మ్యాంగ్లూర్ వస్తే మాత్రం ఒక 2-3 డేస్ స్పెండ్ చేసుకుని రండి. ఒక 3 డేస్ మ్యాంగ్లూర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకుని రండి. చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, బీచెస్ కానీ, ఫుడ్ కానీ, టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. బట్ నాకు టైం దొరకలేదు కవర్ చేయడానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేస్తా అవి కవర్ చేయడానికి. నాకు నెక్స్ట్ లెవెల్ అనేది ఊతపదంలా ఉంది. బట్ ఆ నెక్స్ట్ లెవెల్ వర్డ్కి న్యాయం చేసిందంటే ఈ ఎంటైర్ సిరీస్లో ఈ బీచ్ రైడ్. అండ్ రోడ్ కూడా చాలా బాగుంది, నైస్. నాకు ఎక్కడ పాత్ హోల్స్ కనిపించలేదు.
స్పీడ్ బ్రేకర్స్ అసలే లేవు. రోడ్ ఈజ్ వెరీ గుడ్. సో ఇది వచ్చేసి డే 4. ఫస్ట్ డే 1 ఏమో చిత్రదుర్గ ఫోర్ట్, అంటే చిత్రదుర్గ రీచ్ అయ్యాం. డే 2 ఏమో చిత్రదుర్గ నుండి మ్యాంగ్లూర్ వచ్చినాం అండ్ ఆ ఫోర్ట్ కూడా కవర్ చేసినాం. డే 3 వచ్చేసి మ్యాంగ్లూర్లో ఉన్న మ్యాంగ్లూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన. దెన్ డే 4 వచ్చేసి మనం మ్యాంగ్లూర్ నుండి మురుదేశ్వర్ వెళ్తున్నాం. సో రేపు వచ్చేసి గోకర్ణ వెళ్తాం మురుదేశ్వర్ నుండి. తర్వాత ఒక 2 days గోకర్ణలో స్పెండ్ చేసా. ఇక్కడ బార్లు ఎన్ని ఉన్నాయంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే కర్ణాటకలో ఎన్ని బార్స్ ఉంటాయని. వైన్స్ తక్కువ ఉన్నాయి, బార్స్ ఎక్కువ ఉన్నాయి తెలుసా. బట్ హైవేలో పెట్టడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గ్యాంగ్తో ఇప్పుడు ఫ్రెండ్స్తో మనం వెళ్ళామనుకోండి, డెఫినెట్గా ఇంత మంచి లొకేషన్స్లో మనం తాగాలనిపిస్తుంది. ఆ స్టే కూడా ఎంత బాగుంది చూడండి. అక్కడ ఏదో సమ్ రిసార్ట్ లాగా ఉన్నట్టుంది, రిసార్ట్ అనుకుంటా. ప్రతి లొకేషను సూపర్. నేను కూడా రీసెంట్గా నాకు మా ఫ్రెండ్ గాడు మన వైజాగ్ కాలనీది, అరే అట్లా కాదురా తమ్నేల్ మంచిగా ప్రిపేర్ చేయాలని నేను చేసిస్తారా అన్నాడు. వాడికి ఫొటోస్ పంపిస్తే వాడు తమ్నేల్ క్రియేట్ చేసిండు. థ్యాంక్స్ రా రాకేష్, తమ్నేల్ సూపర్ క్రియేట్ చేసినావు. నేను అడిగిన ఈ కర్ణాటక సిరీస్ కూడా నాకు కావాలరా అంటే వాడు చేస్తా అన్నాడు. బాగా చేసాను. కానీ సో నేను మ్యాంగ్లూర్ నుండి మురుదేశ్వర్ వెళ్ళే రూట్. అబ్బా లుక్ ఎట్ దిస్ వ్యూ, ఆసమ్. దీనికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడియాలి కానీ. మీరు కార్లో వచ్చిన దానికి బైక్లో వచ్చిన దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అండ్ ఆఫ్కోర్స్ ఇప్పుడు మీరు బస్సులో వెళ్ళిన దానికి కార్లో వెళ్ళిన దానికి ఎలా డిఫరెన్స్ ఉంటుందో సింపుల్గా చెప్పాలంటే, లెట్సే మీరు బస్సులో వెళ్ళారు అనుకోండి, మీకు ఒక ఫ్రీడమ్ అంటూ ఉండదు. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఆపలేరు, ఓకే. అండ్ మీరు సీనియర్స్ క్యాప్చర్ చేసుకోలేరు, ఫొటోస్ దిగలేరు, వీడియోస్ తీసుకోలేరు. బస్ వాడు ఎక్కడ ఆపితే అక్కడే తినాలి అంతే. బట్ కార్లో మీకు ఫ్రీడమ్ ఉంది. అట్ ద సేమ్ టైం కార్లో ఉండి ఫీల్ అయ్యేదానికి బైక్లో ఉండి రైడ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది దీనిలో కూడా. అండ్ వన్ మోర్ థింగ్ టు మై బామ్మర్దీస్. నా బామ్మర్ది ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఇద్దరు ఉంటారు. రీసెంట్గా మా ఉమ్మి కూడా వెళ్ళిండు. సో ఉమ్మి డెఫినెట్గా మన గ్రేట్ ఓషన్ రైడ్ నేను కంపల్సరీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. నేను ఉత్తేజ్ డెఫినెట్గా వస్తున్నాము. వీలైతే ఉదయం కూడా పట్టుకొని వస్తా. ఓకే, మేము ముగ్గురం వస్తున్నాము మొత్తం, మన 5 కలిసి. మీరు కార్లో వస్తారా ఏందో ఎట్లన్నారా అండి. బట్ నేనైతే ఒక బైక్ రెంట్ తీసుకొని ఒక 3 to 4 lakhs పట్టుకొని వస్తా. 4 lakhs కాదు 3 lakhsలో అయిపోతుంది అనుకుంటున్నా రైడ్. నేను డెఫినెట్గా ఆస్ట్రేలియా కంపల్సరీ వెళ్ళి ఆ గ్రేట్ ఓషన్ రైడ్ మాత్రం కంపల్సరీ చేస్తాను. ఓకే, మనం కంపల్సరీ చేద్దాం. సో యా, వీలైతే అందరం కలిసి బైక్ రెంట్ తీసుకొని వెళ్తాము. అక్కడ మాత్రం డెఫినెట్గా నేను 1200cc బైక్ మాత్రమే రెంట్ తీసుకుంటా, దట్టు టూరర్. BMW 1250 కానీ BMW 1300 కానీ. ఐ లైక్ BMW బైక్స్. ఫ్యూచర్లో కొనాలని దేవుని కోరుకుంటున్నా. అంతే కదా మా లైఫ్ ఉన్నదే చిన్నది, లైఫ్ ఉన్నదే ఒక్కటి అండ్ చిన్నది. ఎప్పుడు ఉంటామో ఈ టెన్షన్స్కి, ఆ కరోనా వల్ల ఆ వ్యాక్సినేషన్స్కి ముందే హార్ట్ అటాకులు ఎప్పుడు వస్తున్నాయో అర్థం కావట్లేదు, ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలియదు లోకంలో. సో ఉన్న లైఫ్ని, చిన్న లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం. అండ్ మెయిన్ థింగ్
టర్మ్ పాలసీ తీసుకోండి. నా ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయినాయి కాబట్టి, ఎస్పెషల్లీ నువ్వు మ్యారీడ్ అయ్యి నీవు ఒక్కనే ఇంటికి అయితే టర్మ్ పాలసీ తీసుకో, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. నీకే చూస్తున్నావు కదా, నీకే చెప్తున్నా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టర్మ్ పాలసీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనకి మీరు ఇయర్లీ ఒక 12,000 నుంచి 15,000 పే చేసేయాలి. మంత్లీ ఒక 1,000 to 1,500 అనుకోండి. ఒక 1 crore టర్మ్ పాలసీ తీసుకోండి చాలు. దానిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు సెర్చ్ చేయండి గూగుల్లో. మాకు లేదంటే ఏ ఉంది కదా, ఏ అని అడగండి. ద బెస్ట్. మీరు చేసే వర్క్ అండ్ మీ జాబ్, మీ శాలరీ ఎంత వస్తుందో అని చెప్తే విచ్ ఈస్ ద బెస్ట్ టర్మ్ పాలసీ అని చెప్తే అదే ఇచ్చేస్తుంది మీకు తగ్గట్టు. సో చాట్ జీపీటీ కానీ గూగుల్ జెమినై కానీ వాడండి. ఈ రెండిట్లలో ఐ లైక్ చాట్ జీపీటీ. ఇట్స్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ. జెమినై అలా కాదు. ఇప్పుడు చాట్ జీపీటీ ఎలా అంటే చూసారంటే కాల్సొచ్చే రకం. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటే దాని సరౌండింగ్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా మొత్తం ఇచ్చేస్తుంది, అప్ టు డేట్. ఆన్లైన్లో దొరికే అప్ టు డేట్ డేటా మొత్తం ఉంటుంది. బట్ గూగుల్ జెమినై ఏంటంటే నువ్వు ఎంతైతే అడుగుతావో అంతే ప్రిసైజ్ ఆన్సర్ ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఐ లైక్ చాట్ జీపీటీ. సో యా, కమింగ్ టు అవర్ పాయింట్, టర్మ్ పాలసీ తీసుకోండి. అనుకోకరు మా ప్లీజ్, కొద్దిసేపు ఒక 3 to 5 minutes అనుకోకుండా ఇది వినండి. టర్మ్ పాలసీ కంపల్సరీ తీసుకోండి. సెకండ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ మనం బలిసిన వాళ్ళం కాదు మనం సంపాదించిన సేవింగ్స్ అంతా మన హాస్పిటల్ బిల్కి పెడితే ఏంది, మనం ముందే తినే ఫుడ్ చక్కగా లేదు. ఈ రోగాలు నెలకు రోగం వచ్చినట్టు వస్తుంది. ఎప్పుడు ఏంది అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. సో అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఎప్పుడు మనం ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీ రోడ్డు మీద పడదంటే టర్మ్ పాలసీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొక 20 minutesలో మనం హోటల్కి రీచ్ అయిపోతాం. మురుదేశ్వర్లో 17 kilometers ఉంది, 20 minutes చూపిస్తుంది. జై బజరంగ్ బలి. ఇక్కడ చూడండి బాబా, ఇక్కడ ఉన్న వాళ్ళు పక్కన చెప్తున్నా 90 to 100 years పక్క బతుకుతారు. ఎందుకంటే పొల్యూషన్ లేదు, ఇంత మంచి నేచర్లో. ఓకే, నేచర్ ఓన్ గుండె లోపల ఉన్నారు వీళ్ళంతా. నేచర్కి ఒక గుండె ఉందనుకోండి, ఆ గుండెలో లోపల వీళ్ళు ఉన్నారు. సో ప్యూర్ ఎయిర్, నో స్ట్రెస్, ఉన్నదాల్లో మంచిగా హ్యాపీగా బతుకుతున్నారు. లెట్సే వాళ్ళ దగ్గర ఒక 4 లక్షలు ఉంటే పోయి ఆల్టో కొనుక్కొని ఆల్టోలో మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. బట్ మనం అట్లా కాదు. 4 లక్షలు ఉంటే అది డౌన్ పేమెంట్ చేసి మినిమం మనకు స్విఫ్ట్ కార్ కావాలి, లేదంటే బలెనో కావాలి, బ్రీజా, ఇంకా హోండాలో అవేంది ఎస్యూవీస్. ఈ మధ్యలో ఎస్యూవీ చాలా కొంటున్నారు. హోండా అంటుంది, సారీ హ్యుండాయ్ క్రెటా. అది అట్లుంది పరిస్థితి. దానివల్ల ఏమవుతుంది, అప్పు అవుతుంది, ఈఎంఐలు పెరుగుతాయి. ఇప్పుడు నా పరిస్థితి అదే, ఆ పరిస్థితి అదే. లెక్క లేనట్టు ఖర్చు చేసి ఇప్పుడు ఎట్లా అని బాధపడుతున్నా. మరి ఎట్లా తీర్చాలో. టైం స్పెండ్ చేయాలి కానీ ఒక 10 రోజులు, ఈ ట్రిప్ మొత్తం ఒక 10 రోజులు స్పెండ్ చేయొచ్చు. ఆ 10 daysలో మనం అన్నీ కవర్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ద రైడ్ అప్డేట్. ఆల్మోస్ట్ మనం రీచ్ అయినాం. ఒక దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి, అదే మురుదేశ్వర్ వెళ్తుంది. స్ట్రేట్ వెళ్తేనేమో గోకర్ణ వెళ్తుంది అనమాట. చూపిస్తా. రీచింగ్ టైం వచ్చేసి ఇంకొక 10 minutes అని చూపిస్తుంది. ఇంకా 2.5 kilometers ఉంది. ఇంకా చూడండి, కొంచెం 300 meters తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. దెన్ మురుదేశ్వర్. కొంచెం ఓకే 5 minutes కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం, అలా కన్ఫ్యూజ్ అవుతుంది మనకి. ఇది చాలా మంచిగా ఉంది. ఇది మొబైల్ హోల్డర్ లేకపోయినా ఇది చాలా బాగుంది. ఈ కవర్
ట్యాంక్ కవర్ 5 minutesలో మనం హోటల్కి రీచ్ అయిపోదాం. సో రీచ్ అయినాక మంచి ఫ్రెష్ అయిపోయి ఎక్కడికన్నా వెళ్ళి లంచ్ చేయాలి. సో నేను టెంపుల్కి ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాలా లేకపోతే రేపు మార్నింగ్ వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఈవినింగ్ అయితే చూడడానికి వెళ్తా అక్కడికి, కాకపోతే టెంపుల్కి రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాం మంచి ఫ్రెష్ అయినాక. ఓకే యా, ఇక్కడ లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది గూగుల్ తల్లి. లెఫ్ట్ తీసేసుకుందాం, స్ట్రైట్ ముంగడి కూడా వెళ్ళొచ్చు ముంగడి నుంచి, కాకపోతే ఇది షార్ట్ కట్ కదా. గూగుల్ విల్ ఆల్వేస్ షో యూ ద షార్ట్ కట్. ఓకే 4 more minutes, 2.1 kilometers to our hotel. సో టిపికల్ మురుదేశ్వర్ విలేజ్ ఎలా ఉందో చూడండి.